ఎవరో మనల్ని దోషారోపణ చేయడం కాదు, మన మనస్సాక్షి మనలను దోషారోపణ చేస్తే లేదా చేయకపోతే, చేయలేదనుకోండి ధైర్యంగా ఉందాం, చేసిందనుకోండి దేవునితో సమ్మతింపబడాలి. అలాగని పరపక్షమందున్న వాళ్ళు మనల్ని వేలెత్తి చూపినప్పుడు, పరపక్షమందున్నవాడు మనల్ని వేలెత్తి చూపినప్పుడు, ఏ విషయంలో అయితే మనల్ని వేలెత్తి చూపారో ఆ విషయంలో సత్ప్రవర్తన గలవారమై వారి ఎదుట కనబడాలి. అప్పుడే దూషించి దుర్భాషలాడిన ఆ నోరే దేవునిని బట్టి ప్రశంసిస్తాయి, అభిమానాన్ని కురిపిస్తాయి. దేవునికి స్తోత్రం. అవమానించిన నోళ్లే అభిమానాన్ని కురిపిస్తాయి. దేవునికి మహిమ కలుగునుగాక.